ఏంటంటే హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అలా అంటుంటారు కదండి. అలాంటిది మనం ముందే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మెయిన్గా ఇంకోటి ఏంటంటే సిమ్టమ్స్, పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే కొంచెం కొంచెం దూరం నడిచినప్పుడు ఛాతీ బరువుగా అనిపించడం, ఆ బరువు అనేది అక్కడే కాకుండా ఎడమ చేయి వైపు లాగడం, రెస్ట్ తీసుకుంటే ఆ పెయిన్ ఒక 5-10 మినిట్స్లో సర్దుకుపోవడం. అలాగే ఒక మెట్లు ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు చెస్ట్ పట్టేసినట్టు అనిపించడం, మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ పెయిన్ తగ్గడం. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు సివియర్ స్వెట్టింగ్, అంటే బాగా ఒళ్ళంతా చెమటలు పట్టడం, తర్వాత నడిచినప్పుడు ఆయాసం రావడము, తర్వాత కొంతమందికి ఏంటంటే కాలువాపులు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కార్డియాక్ సిమ్టమ్సే. నా అనుభవంతో చెప్పడం అయితే అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్ హై ఆల్కహాల్ తీసుకుంటారో, షుగర్తో బాధపడుతూ ఉంటారో అండ్ బీపీతో బాధపడుతూ ఉంటారో, అండ్ ఫ్యామిలీ హిస్టరీ, వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎవరికైతే ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ అండ్ అంకుల్ అండ్ మేనమామలు కానీ ఎవరైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అబోవ్ 40 ఇయర్స్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా 1 ఇయర్కి ఒకసారి ఈకో, ఈసీజీ అండ్ టీఎంటీ ఈ 3 టెస్టులు రెగ్యులర్గా చేయించుకుంటే మనం మేజర్ కార్డియాక్ డెత్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. కార్డియాక్ కాజ్ వల్ల డెత్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. డయాబెటిక్ పేషెంట్ అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది డయాబెటీస్ అండి. హార్ట్ అటాక్కి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల మన బ్లడ్లోని కొలెస్ట్రాల్ అనేది అక్యుములేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. కంట్రోల్ అంటే చాలా ఇదంతా నిరూపించిందే, అంటే మనకి చాలా అంతనే ఉంటారు ట్రయల్స్ గట్రా జరిగినవే. ఎక్కువ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. అందులో మనకి కొలెస్ట్రాల్ అనేది మనకి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని ఉంటాయండి. అందులో మనకి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఇది హార్ట్ వెజల్స్లో అక్యుములేట్ అవ్వడం వల్ల అది మనకి ఎమోషన్ వచ్చినప్పుడు అది రప్చర్ అవ్వడం వల్ల అది బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. అంటే ఈ ఎల్డిఎల్, హెచ్డిఎల్ అనేవి, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. మెయిన్గా ఏంటంటే ఇవి ఏంటంటే ఇవి లివర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. హెచ్డిఎల్ అయినా ఎల్డిఎల్ అయినా లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ